అండి మా దగ్గరికి ఒక 5 వీక్స్ ముందు ఒక 29 ఇయర్ ఓల్డ్ ఫీమేల్ వచ్చారు సివియర్ హెడేక్తో. తనకు ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉంది. అయితే దానికి మందులు ఒక 2 డేస్ ముందు స్టాప్ చేశారు. సో ఇనిషియల్గా వాళ్ళు హెడేక్ ఉందని చెప్పేసి లోకల్ హాస్పిటల్లో చూపించుకున్నారు. బీపీ హై ఉందని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. హెడేక్ కూడా ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా హెడేక్ తగ్గలేదు. సో మా దగ్గర తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినప్పుడు బీపీ హై ఉండేది, కానీ హెడేక్ సివియర్ ఉండడంతో స్కాన్ తీయాల్సి వచ్చింది. స్కాన్లో సబ్ అరెక్నాయిడ్ హిమరేజ్ అంటాము. బ్రెయిన్ అంతా బ్లడ్తో నిండిపోయింది. సో దాన్ని సబ్ అరెక్నాయిడ్ హిమరేజ్ అంటాము. ఇది బీపీ వల్ల కాలేదు, అందుకని సిటీ యాంజియోగ్రామ్ అని ఒక టెస్ట్ చేశాం. సిటీ యాంజియోగ్రామ్ చేస్తే ఒక రక్తనాళం కొద్దిగా వాపు ఉందని తెలిసింది. కాయిలింగ్ అనే ఒక సర్జరీ చేయబడింది. కాయిలింగ్ చేసిన తర్వాత నిదానంగా పేషెంట్ ఇంప్రూవ్ అయ్యి హెడేక్ తగ్గింది, అంతా బాగున్నారనుకునే లోపల ఒక 7 డేస్ తర్వాత హెమిపారసిస్ అంటే పక్షవాతం లాగా స్టార్ట్ అయింది. దానికి మళ్ళీ మేము ట్రీట్మెంట్ మార్చడం వల్ల హాస్పిటల్లో ఇనిషియల్గా 2 వీక్స్ ఉన్నారు. కరెంట్గా అయితే అన్ని ఇంప్రూవ్మెంట్ అయ్యి తను కంప్లీట్లీ నార్మల్ అయ్యారు. మేము మా అమ్మాయికి బేతంచెర్ల నుంచి వచ్చాము సార్. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని రక్త పరీక్షలు అవి చేసినారు. బ్రెయిన్ చెక్ జరగాల్సి వస్తుంది మాకు అన్నారు. సరే సార్ మీరు ఆమెస్తే చేపిస్తామన్నాము అని మేము చేస్తామన్నారు. చేసినారు. బాగానే మా అమ్మాయికి అయితే బాగానే కవర్ అయింది. మేము ఇంతవరకు అయితే ఇంకా సార్లను బాగా నమ్ముకున్నాము. బాగా కవర్ అయింది. ఇప్పటికైతే బాగానే మా అమ్మాయి ఎంత నెల దాదాపు కావస్తుంది సర్జరీ కూడా, అయినా బాగా కవర్ అయింది. ఇంకా మేము ఇప్పటికి మళ్ళీ కూడా వచ్చి ఉన్నాము, పోతున్నాము. 15 రోజులకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకుంటున్నాము. ఈ పేషెంట్ వల్ల మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఉంది. ఏంటి అంటే చాలామందికి హెడేక్ వస్తుంది, చాలా ఎప్పటి నుంచో హెడేక్స్ ఉంటాయి. కానీ ఒక్క హెడేక్ వచ్చినప్పుడు మాత్రం, అంటే ఒక టైప్ ఆఫ్ హెడేక్ వచ్చినప్పుడు నియరెస్ట్ ఉన్న హాస్పిటల్కి ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే తను వచ్చినప్పుడు బాగున్నారు కాబట్టి ఈరోజు బాగా రికవర్ అయ్యారు. అదే వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యి కోమా స్టేజ్ కానీ అట్లా ఉండింటే ఈ ప్రాబ్లం నుంచి రికవర్ అవ్వడానికి చాలా కష్టమేది. ఎప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. హెడేక్ అంటే మీకు లైఫ్లో ఇట్లాంటి హెడేక్ ఎప్పుడూ రాలేదు, చాలా సివియర్ హెడేక్ ఉంది, వామిటింగ్స్ అవుతున్నాయి, బీపీ చెక్ చేసినా నార్మల్ ఉంది, లేదా హై ఉన్నా కానీ ఈ పెయిన్ కిల్లర్స్ ఏమైనా వేసుకున్న హెడేక్ తగ్గట్లేదు అంటే మాత్రం ఇమీడియట్గా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కానో లేదా ఎంఆర్ఐ మీకు ఏది కుదిరితే అది, అట్లీస్ట్ వీలైతే దగ్గరున్న డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. తను అలా కలిసి వాళ్ళు రావడం వల్లనే, టైంకి రావడం వల్లనే మేము సేవ్ చేయగలిగినాం. అదే సార్ గారికి, మన కామినేని హాస్పిటల్ వారికి, ఈ సంస్థకంతా మాకు ధన్యవాదాలు. బాగా చూసినారు, బాగా నయమైంది జబ్బు. మాకు కావాల్సింది అంతే, మా అమ్మాయి బాగుంది.